మిత్రమా, విశ్వాసం, ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం అనే 3 పదాలు మనం తరచుగా వింటుంటా ఉంటాం. ఈ 3 పదాలను అబ్జర్వ్ చేస్తే ఈ మూడిట్లో కామన్‌గా మనకు కనిపించే పదం ఏంటి? విశ్వాసం. అలా అని ఈ 3 పదాల యొక్క అర్థం ఒకటేనా? కానే కాదు. ఎందుకు? దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీలో 2 జనరల్ మేనేజర్ పోస్టుల కోసం వేకెన్సీ ఉంది. కంపెనీ నోటిఫికేషన్ ఇచ్చింది, జాబ్ నోటిఫికేషన్. 2 పోస్టుల కోసం 1000 మంది అర్హులు వచ్చారు. అందులో అతి విశ్వాసం ఉండేవాడు ఏ విధంగా ఆలోచిస్తాడు, విశ్వాసంగా ఉన్నవాడు ఏ విధంగా ఆలోచిస్తాడు, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నవాడు ఏ విధంగా ఆలోచిస్తాడో చెప్తాను. విశ్వాసంతో ఉన్నవాడు ఏందంటే ఈ జాబు నాకు తప్పకుండా రావాలి అని కోరుకుంటాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే నాకు ఒక జాబు ఎక్స్ట్రా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఒక జాబు ఎక్స్ట్రా ఉంది అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఒక జాబు వానికి వచ్చేసింది అనే ఒక ఆత్మవిశ్వాసంతో. ఇది అతి విశ్వాసం కాదు మిత్రమా. అతి విశ్వాసం అంటే ఏ విధంగా ఉంటుందంటే ఈ జాబుకు నేను తప్ప ఇంకెవడు అర్హుడు కాదు అని ఆలోచించడం అతి విశ్వాసం.